అందరికీ నమస్తే. నేను మాధురి. లక్ష్మీనారాయణ యాక్చువల్‌గా అరకు వెళ్లారనమాట. నేను అరకు వెళ్ళినప్పుడు పైనాపిల్ మొక్కలు, తర్వాత పెప్పర్ మొక్కలు తీసుకొని రమ్మన్నాను. ఇక్కడ నర్సరీలో వెతికితే పైనాపిల్ మొక్కలు, పెప్పర్ మొక్కలు కనిపించలేదంట బయట ఎక్కడ కూడా. ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నర్సరీ ఉందంట. అక్కడ వాళ్ళు స్పైసెస్ మొక్కలు మాత్రం చాలా తెచ్చారు. కాకపోతే పైనాపిల్ మాత్రం అక్కడ లేకుంటే పైనాపిల్ తోటలు పెంచే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారంట జస్ట్ ఊరికే పైనది తీసేసి నాటుకోవడమే అంతే, దానికోసం సపరేట్గా మొక్కలేమి అమ్మరు అంటే పైనాపిల్ ఫామ్కే వెళ్ళి లక్ష్మీనారాయణ మొత్తము పైనాపిల్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడు మొత్తము. ఇవి మొత్తం ఐటీడీఏ వాళ్ళు ఈ వాళ్ళ నర్సరీలో తీసుకొచ్చారు. చాలా తీసుకొచ్చారు యాక్చువల్గా. చెక్క, తర్వాత అదే సిన్నమిన్ ఉంటుంది కదా, ఆల్ స్పైస్ మొక్క, ఇవన్నీ చాలా తీసుకొని వచ్చి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. తనకు తెలీదు మన దగ్గర ఏమేమి ఉన్నాయన్నది, కాకపోతే అక్కడ చాలా ఉన్నాయని చెప్పి తీసుకొని వచ్చారు. ఈ పైనాపిల్ ఏమో నేను ఎవ్రీ సాటర్డే ఫ్రూట్స్ తెప్పిస్తాను కదా, అది ఫ్రూట్స్ అతని దగ్గర నేను ఈ పైనాపిల్ తెప్పించాను. ఇది ఆర్గానిక్ పైనాపిల్ అన్నారు కానీ అసలు ఏ మాత్రం పండలేదు. ఇది ఏం పెద్ద టేస్ట్ కూడా లేకుండింది. అయితే నేను 1 వీక్ ముందరనే ఇక్కడ మొత్తం కింద అంత ఇవి ఉంటాయి కదా, మొత్తం ఆ పిలకకు ఆ లీవ్స్ అన్నీ తీసేసి వాటర్లో పెట్టినా అనమాట. వాటర్లో పెట్టిన తర్వాత రూట్స్ వచ్చిన తర్వాత మనం నాటుకుంటే ఇంకా బాగా వస్తుంది అని చెప్పారు. ఫామ్కి అయితే వచ్చేసాము. ఈ బాస్కెట్ కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి, అరకు నుంచి. అదైతే 300 రూపీస్ పడింది. మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలీదు ప్రైస్ మాత్రం. అది సైజులో పెద్దగా ఉంది, మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ అసలు ఆ మొక్కల క్రేట్ దింపుదామని వెళ్తే చాలా బరువు ఉండింది. ఇంకా నా వల్ల కాలేదని రాముల్ని పిలిచాను. రాములు కూడా అబ్బో ఎంత బరువు ఉంది అని అంటున్నాడు. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా. అసలు నాకు ఎప్పుడు వచ్చినా ఈ పువ్వులు చూస్తే భలే అందంగా అనిపిస్తాయి. యాక్చువల్లీ ఈ పువ్వులను సాలెడ్స్లలో వాడతారంట, కానీ నేను ఇంతవరకు అయితే ఈ పువ్వుల్ని యూజ్ చేయలేదు. మీరు ఎవరైనా యూజ్ చేశారా ఈ పువ్వుల్ని సాలెడ్స్లో? నేనైతే శంకు పువ్వులను యూజ్ చేశాను కానీ వీటిని ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ చెయ్యాలి ఈ పువ్వులను కూడా. ఇది గ్లాస్లో పెట్టాను కదా, నేను 1 వీక్ బ్యాక్ వాటర్లో పెట్టాను అన్నాను కదా, అవి కొంచెం రూట్స్ వచ్చాయి. అవి కూడా అది ఒక్కటే ఉంది కదా, అది కూడా తీసుకొని వచ్చాను. ఇంకా వేరేవి పైనాపిల్వి కూడా తీసుకొని వచ్చాను అనమాట. కొన్ని వాళ్ళు లక్ష్మీనారాయణ వాళ్ళు అక్కడే కట్ చేసుకొని తిన్నారు. అవి కొద్దిగా కుళ్ళిపోతున్నాయి కింద, ఇంకా పాడైపోతాయి కదా, వాటర్లో పెట్టినా కూడా రూట్స్ రావు, మళ్ళీ కుళ్ళిపోతుంది అని చెప్పేసి ఇవాళ నాటేద్దాము కొన్నేమో వాటర్లో పెడదామని సపరేట్ చేస్తున్నాను. నాటాల్సినవి అటువైపు, వాటర్లో పెట్టాల్సిన అటువైపు 2 డివైడ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను వాటర్లో పెట్టిన మొక్కేమో నా చేతిలో ఉన్నది. అవి ఇంకా కొద్దిగా మొత్తం లీవ్స్ మొత్తం బాగా తీసేసి నాటుతున్నాను. కొద్దిగా తవ్వగానే అసలు వానపాములు చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయో. జస్ట్ మట్టిని ఇట్లా కొద్దిగా తీస్తే చాలు, లోపల మొత్తం వానపాములే ఉన్నాయి. ఇంకా ఇది నాటేస్తున్నాము. నాకు ఎన్ని రోజుల నుంచో పైనాపిల్ మొక్కలు నాటుకోవాలన్నది నా కోరిక. ఇంకా అసలు ఇవి 2 ఇయర్స్ పడతాయంట యాక్చువల్గా. ఈ మా పొలము నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఈస్ట్ టు వెస్ట్ డౌన్ ఉంటుంది అని చెప్పి. కాబట్టి పొలము యాక్చువల్గా పైనాపిల్ మొక్కల్ని సాయిల్ ఎరోషన్ కింద కూడా యూజ్ చేస్తారంట. అంటే మట్టి మొత్తము కిందికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం దాని రూట్స్ అన్నీ ఇవి పట్టుకొని ఉంటాయంట, మట్టిని కిందకి పోకుండా. సో నేను ఇంటి ముందే నాటుకుంటున్నా పైనాపిల్ మొక్కల్ని. ఇవి ఎట్లా కూడా డౌన్ ఉంటుంది కదా, వాటర్ కూడా ఎక్కువ రెయిన్ పడ్డా కూడా వాటర్ కిందికి వెళ్ళిపోతుందని. మట్టి కూడా చూడండి ఎంత నల్లగా ఉందో. మా వాళ్ళు మగ్గుతోనో దేనితోనో పోయమంటే డైరెక్ట్గా పైప్ పెట్టే పోస్తున్నారు నీళ్ళు. ఇంకా సరేలే ఇంకా అని చెప్పి అట్లాగా వదిలేసాను. ఫెన్సింగ్ చుట్టూరా సీతాఫల పండ్లే ఉంటాయి మాకు. అసలు చెట్టు మీదే పండు దొరికింది మాకు. అసలు ఎంత తీయగా ఉండిందో. మా తమ్ముడు కూతురికి సీతాఫల పండ్లు అంటే చాలా ఇష్టము. బాగా ఎంజాయ్ చేసింది తను మాత్రము. ఈ సీజన్లో ఉంటుందని అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగా కాసినాయి చుట్టూరా. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, జొన్నలు వచ్చినాయి, కందులు వచ్చినాయి.
మీరు ఇక్కడ చూడండి, నేను అటువైపు వెళ్ళే కొద్దీ ఉండే జొన్నలు బాగా గ్రీనరీగా లషీ గ్రీన్గా కనపడుతున్నాయి కదా. నా బ్యాక్ సైడ్ ఉండే జొన్నలు మాత్రం పల్చగా కనిపిస్తున్నాయి. ఎందుకు తేడా తెలుసా? నేను లాస్ట్ టైం మీకు ఉలువలు వేసుకున్నానని చూపించాను కదా, ఆ ప్లేస్లో ఉలువలు ఎక్కడైతే వేసుకున్నానో అక్కడ చాలా మంచిగా వచ్చింది జొన్న కంది, మంచి గ్రీన్ కలర్లో వచ్చింది. తర్వాత హైట్ కూడా వీటికంటే కూడా అవి హైట్ బాగా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అయి ఉంటుంది కదా, అందుకోసమే బాగా తేడా ఉంది చూడండి. అందుకే నవధాన్యాలను మాత్రం తప్పకుండా చల్లుకోవాలి. నవధాన్యాలు ఎక్కడైతే చల్లుంటామో అక్కడ మంచిగా వస్తుంది అసలు పంట మాత్రము. ఈ రెండు అసలు ఒకసారి నేను పిక్చర్ తీసి చూపిస్తాను. అసలు ఉలువలు వేసిన దగ్గర పొలం ఎట్లా ఉంది, ఉలువలు వెయ్యని దగ్గర పొలం కంది పంట ఎట్లా ఉంది అని అన్నది. కందులు కూడా మంచిగా వస్తున్నాయి చూడండి. ఇంకా కలుపులు కూడా తీస్తున్నారు. ఇవాళ మేము ఈవినింగ్ స్ప్రే కూడా చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పురుగు వస్తుంది మధ్యలో, అది కంకి కాదు, అదేమంటారు, మొగి అంటారా ఏమో అంటారు కదా, జొన్నల మధ్యలో ఉండేదాన్ని. అక్కడ కత్తెర పురుగు వస్తుంది కదా జొన్నలకి, మొక్కజొన్నలకి. కాబట్టి మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవాలి అని అనుకున్నాము. ఈవినింగ్ అయిన తర్వాత చేస్తాము. అప్పటి వరకు వాళ్ళు కలుపు తీస్తున్నారు. తర్వాత మేము కూడా ఇంకా టమాటా నారు కూడా తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాము. ఒకసారి వరి పొలం దగ్గర కూడా ఒకసారి చెక్ చేసి రావాలి. కందులు చూడండి ఎంత బాగున్నాయో, అసలుకు మంచిగా వస్తున్నాయి. ఇంకా అందుకోసమే ముందుగానే మనం కొంచెం మట్టి ద్రావణము, ఆవు మూత్రం పేడ ద్రావణము ఇవన్నీ స్ప్రే చేసుకుంటే ఇంకొంచెం పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీకు ఇక్కడ మళ్ళలాగా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ మడిల్నేమో రాగులు వేసుకున్నాం. రాగులు అంటాం, తైదలు అని అంటాము. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే మేము తైదలు అని అంటాము. నారు పోసుకున్నాం అనమాట. ఇవి ఒక 5 డేస్ అయిందనుకుంటా ఇవి వేసి, మంచిగా వస్తున్నాయి. తర్వాత ఒక 15-20 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా. ఇక్కడ మొత్తం ఆ సీతాఫల చెట్టు ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ వేసుకోవాలని అనుకుంటున్నాము. ఇవన్నీ ఇక్కడ కొన్ని బెండకాయలు, తర్వాత ఎర్ర తోటకూర అవన్నీ చల్లారు. మళ్ళీ ఇవాళ మెంతులు కూడా, కొంచెం ఎక్స్ట్రా మెంతులు కూడా చల్లుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ కనిపిస్తున్నవేమో ఆముదాల మొక్కలు. మేము ఇంతకుముందుకు బెండకాయ, తర్వాత గోరుచిక్కుడు మధ్యలో ఆముదాలు కూడా వేసిన కదా, ఆ ఆముదాలు గింజలు అక్కడక్కడ చిట్లిపోయి మేము తీసి పెట్టుకున్నాం గింజలు. అయినా కూడా ఇంతకుముందు గోంగూర వేసుకున్నాం కదా, ఇక్కడ గోంగూరగా వస్తుంది, తర్వాత ఆముదాలు వస్తున్నాయి, అన్నీ మంచిగా వస్తున్నాయి చూడండి. అసలు అవంతా కవేబడి సీడ్స్ మంచిగా మొలిసినాయి. నేనేమో ఇవి పక్కకు నాటుదామని అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ టమాటా నారు వేసుకోవాలి, ఇప్పుడు దున్నియాలి. మరి ఏమొస్తాయో చూడాలి మరి పక్కకు నాటితే. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ సొరకాయ మొక్కలు. నేను ఒక సొరకాయ అట్లే ట్రాక్టర్ దున్నేటప్పుడు పగిలిపోయిందనమాట. ఆ పగిలిపోయిన ఇత్తనాలన్నీ ఫెన్సింగ్ చుట్టూరా ఇట్లా వేసిన, మంచిగా వచ్చినాయి చూడండి. అసలు ఎంత బాగా, నేను ఎక్స్పెక్ట్ చేయలే వస్తాయా రావా అని. ఎందుకంటే సొరకాయ బాగా పూర్తిగా ఎండిపోలేదు, కానీ ముదిరిపోయిన సొరకాయ బాగానే వచ్చినాయి. ఇంకా ఇక్కడ మీకు మేము ఇంతకుముందు నవధాన్యాలు వేసుకున్నాం కదా, హైట్ కూడా పెరిగినాయి చూడండి. ఇవి బొబ్బర్లు ఉన్నాయి ఇందులో, తర్వాత ఇంకా జొన్న, నువ్వులు, ఉలువలు, కందులు అన్నీ వేసినాం, జీలుగా అన్నీ వేసినాము. మంచి హైట్ పెరిగినాయి. కాకపోతే ఇవి మే నెలల్లోనే వేసుకోవాలి చూడండి, ఇంత లేటుగా వేసుకోకూడదు. మేము బాగా లేట్ చేసినాం, మే ఎండ్కి వేసినాం అనుకుంటా ఇవన్నీ కూడా. కానీ మే ఫస్ట్ వీక్లో వేస్తే మన హైట్ వచ్చేంత వరకు పెంచాలి వీటిని, జీలుగాని పెంచి అప్పుడు రోటోవేటర్తో మొత్తం దున్నితే బాగా అవుతాయి. మా తమ్ముడు నేను డిస్కస్ చేస్తున్నాం, అసలు ఇవి ఇక్కడ పేడేరు ఉన్న దగ్గర ఒకలాగున్నాయి అవన్నీ అట్లాగా. ఇక్కడ మీకు అలసంద మొక్క కనిపిస్తుందా, అది యాక్చువల్లీ అఫిడ్స్ అటాక్ అయ్యాయి. ఆ చిన్న చిన్న అఫిడ్స్ అన్నిటిని కూడా ఈ గండు చీమలే తీసుకొని వెళ్ళిపోతున్నాయి చూడండి. యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే చూడండి, కోరిలేట్ అయ్యి ఉంటాయి ఒకదానికొకటి. అవి పడితే మనము నేచర్లో పెస్టిసైడ్స్ అనేవి ఏవి వాడకుండా ఉంటే వాటిని ఆటోమేటిక్గా ఇవే నాశనం చేస్తాయి చూడండి. ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి, జీలుగా ఇవన్నీ కూడా.
ఇక్కడ బోర్ వేయించానని చెప్పాను కదా! వాటర్ పడలేదని. ఆ హోల్ కూడా మొత్తం క్లోజ్ చేసేసాము. ఇక్కడ ఒక మడి కూడా చేయించాం. ఇది చాలా హైట్ ఉండింది. నేను అసలు దిగలనా లేదా అని అనుకుంటుంటే ఈజీగా దిగేశాను యాక్చువల్‌గా. నేను మా తమ్ముడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంత హైట్ ఉంది కదా! దిగలుగుతావా లేదా అని. యాక్చువల్‌గా నేను మా తమ్ముడు చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేశాము. తను యూఎస్‌లో ఉంటాడు. నేను ఇండియాలో ఉంటాను. ఈసారే 2 మంత్స్ ఉన్నాడనమాట. తను చిన్నగున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు హాస్టల్‌లోనే ఉండేవాడు. నేను ఒక్కదాన్నే మా పేరెంట్స్‌తో ఉండేదాన్ని. సో, ఇంకా ఎప్పుడు వస్తాడా హాలిడేస్‌కని ఎదురు చూసేవాళ్ళము. అట్లా ఉండేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాగా టైం స్పెండ్ చేశాము. ఇదంతా కూడా డోజర్‌తో లెవెల్ చేయించాము. వరి కోసం అని చెప్పి. ఇది వరి ఇక్కడ మొత్తం జీలుగా ఇవన్నీ కూడా కింద మడి చూడండి. హైట్ బాగా అయింది. మంచిగా ఇంకా కొద్దిగా హైట్ వచ్చేంత వరకు వదిలేసిన తర్వాత మంచిగా విత్తనాలేసే ముందు రోటవేటర్‌తో దున్నిచ్చి అప్పుడు వేయాలి. మీకు ఇక్కడ కనిపిస్తున్న బోరేమో పాత బోర్ అనమాట. అంటే పాత బోర్ అంటే ఈ పొలం ఎప్పుడో కొన్నాం మేము ఈ పొలం గూడా. కాకపోతే పంటలెప్పుడు వేసుకోలేదు. మాకు పొలం అప్పుడు అమ్మిన వాళ్ళు బోరేసి అట్లాగే మోటార్ దాని లోపలికి కేసింగ్ దింపకుండా వదిలేశారనమాట. మేము మళ్ళీ పంటలు ఎప్పుడైతే వేయాలనుకున్నామో అప్పుడు కేసింగ్ దింపి మోటార్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఓన్లీ 5 మినిట్స్ వచ్చేవి. తర్వాత క్లోజ్ అయిపోయేవి. ఇంకా ఇంకా అవి వాటర్ రావట్లేదని చెప్పి కొత్త బోర్ వేస్తే అందులో కూడా వాటర్ రాలేదు. ఇంక ఇప్పుడు ఈ బోర్‌ని మొత్తం మళ్ళీ రీచార్జ్ చేయిద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ మెంతులు వేసుకుంటున్నాము. అంతవరకు ఎర్ర తోటకూర, తర్వాత కొన్ని బెండకాయలు, కొద్దిగా రాగి నారు అవన్నీ వేసుకున్నాం కదా! ఇక్కడ మెంతులు వేసుకుంటున్నాము. రాములు మొత్తం కొంచెం లెవెల్ చేస్తున్నాడు. ఇతని పేరేమో సీను అనమాట. తను మెంతులు చల్లుతున్నాడు. ఇంకా తర్వాత పైన మట్టి చల్లాల్సింది. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఇంటికొచ్చాము. మా కిచెన్ బ్యాక్ సైడ్ మొత్తం మేకోవర్ చేస్తున్నామని చూపించాను కదా! చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నీట్‌గా అయిపోయింది చూడండి. అసలు ఆ బ్రిక్స్ పెట్టి అదంతా చేసుకున్నాం. మందార మొక్కలు వేసుకున్నాం కదా! ఒక పువ్వు కూడా పూసింది ఇవాళ. చాలా బాగుంది ఇప్పుడు నీట్‌గా. అసలు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అంత చెత్త చెత్తగా ఉండేది. ముళ్ళులు కూడా ఉండేవి బాగా. టమాటోస్ మధ్యలో నేను మెంతులు చల్లాను కదా! లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మా అమ్మ కలుపు తీస్తే నేను మొత్తం మెంతులు చల్లాను కదా! అవన్నీ కూడా బాగా మొలకలొచ్చినాయి చూడండి. మళ్ళీ ఎందుకంటే కలుపు రాదు, తర్వాత లైవ్ మల్చింగ్ లాగా కూడా ఉంటది అని చెప్పి అట్లా వేశాను. ఇంకా వాళ్ళు కూడా పని వాళ్ళు కూడా లంచ్‌కెళ్లారు కదా! అంత లోపల ఊరికే ఖాళీగా ఉండడం ఎందుకని ఈ పైనాపిల్స్‌ని కూడా వాటర్‌లో పెడుతున్నాను. ఇవి 1 వీక్ తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా రూట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ భూమిలో వేసుకుంటే ఈజీగా తొందరగా గ్రో అవుతాయని చెప్పి ఇట్లా పెడుతున్నాననమాట నేను.
నుంచో పైనాపిల్ మొక్కలు వేసుకోవాలి అన్న కల ఈరోజు తీరబోతుంది. ఇక్కడ మిరియాల మొక్కలు నాటుకుంటున్నాము. ఇక్కడ ఫెన్సింగ్ చుట్టూరా మాకు కొబ్బరి చెట్లు, తర్వాత టేక్ చెట్లు ఉన్నాయి కదా, వాటి పక్కనే వేస్తే వాటికి పాకించవచ్చు అని చెప్పి అక్కడ వేస్తున్నాము. యాక్చువల్గా టేక్ చెట్టు దగ్గర వేయకూడదు కానీ మర్చిపోయి వేసాం. కానీ యాక్చువల్గా కొబ్బరి చెట్టు చుట్టూరా వేస్తే పాకించడానికి ఇది క్రీపర్ కదా, పాకించడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఎండినాకులు వేసి మట్టి వేయద్దు, ఇంకా ఉత్త ఎండినాకులే మట్టి వేస్తే మళ్ళీ వస్తుంది. ఎండినాకులు పడి మంచి కాంపోస్ట్ అయింది చూడండి. కాకపోతే ఇక్కడ కొబ్బరి చెట్ల వేర్లు బాగా పాకుపోవడం వల్ల తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. కాకపోతే కొంచెం అట్లా వేర్లు కట్ చేసి తీసాము. ఇక్కడ యాక్చువల్గా నేను మిరియాల మొక్కలే ఎక్కువ తీసుకొని రమ్మని చెప్పినా కానీ తనకు అర్థం అవ్వలేదు. స్పైసెస్ తీసుకురమ్మన్నాను అనుకొని వేరే స్పైసెస్ కూడా ఎక్కువ తీసుకురమ్మన్నా అని అనుకొని అవి ఎక్కువ తెచ్చాడు. మిరియాలు మాత్రం 4 తెచ్చాడు అనమాట. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు టమాటా నారు, బంతి నారు వేసుకున్నాం కదా, అవన్నీ బాగా పెద్దగా అయిపోయిన టమాటాలు మధ్యలో మొత్తం మళ్ళీ లైవ్ మల్చింగ్ లాగా మెంతులు వేసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకో మట్టి మాత్రం చాలా గట్టిగా అయిపోయింది. అందుకే కొంచెం బాగా తవ్విచ్చాను అనమాట. తవ్వినట్లు చేసి అప్పుడు మెంతులు వేసుకున్నాము. ఇక్కడ టమాటా నారు కోసం అని చెప్పి ఎద్దులతో దున్నుతున్నాము. కొంచెం మళ్ళు చేసుకుంటున్నాం, చిన్న చిన్న మళ్ళు చేసుకుంటున్నాము. ఇక్కడ ఈవినింగ్ అయిన తర్వాత స్ప్రే చేస్తామని చెప్పాను కదా, జొన్నకి తర్వాత కందికి. ఇక్కడ మేము పేడ, మూత్రము, తర్వాత మట్టి, ఈసారి మట్టి బాగా నల్ల మట్టి, బంకమట్టి తీసుకున్నాము. అవి అంతా 3 కలిపి స్ప్రే చేసుకుంటున్నాము. యాక్చువల్గా మేము ఇంకా టమాటా నారు నాటాము, ఇంకా కొన్ని కూరగాయ మొక్కలు నాటాము. కానీ నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే రోజు కోసమని వచ్చినప్పుడు చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ అసలు యాక్చువల్గా నా మొబైల్కి ఛార్జింగ్ కూడా లేదు. నేను అసలు చూసుకోలేదు, చాలా వీడియోస్ నేను షూట్ చేయలేకపోయాను. ఇది శ్రీనివాస్ మొబైల్ నుంచి షూట్ చేశాను అనమాట. నాది ఇంకా ఛార్జింగ్ లేదు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టుకునేంత ఓపిక కూడా నాకు లేకుండింది. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే మళ్ళీ పని అంతా ఆగిపోతుందని చెప్పేసి ఇంకా నేను అట్లాగే వదిలేస్తే శ్రీనివాసే ఉండి తన మొబైల్లో షూట్ చేశాడు. మా తమ్ముడు పిల్లలు కూడా ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మట్టిలో నీళ్ళల్లో ఫుల్ ఆడారు. యాక్చువల్గా ఇది బ్యాటరీ స్ప్రేయర్తో చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మాది యాక్చువల్లీ పోర్టబుల్ స్ప్రేయర్ అనమాట. దానికంటే కూడా బ్యాటరీ స్ప్రేయర్ అయితే కొంచెం ప్రెషర్ స్లోగా ఉంటుంది. తర్వాత మనం ఈజీగా ఆ మొగి లోపలికి మట్టి ద్రావణం స్ప్రే చేస్తే పురుగు తొందర చనిపోతుంది. ఇది ప్రెషర్ ఎక్కువ వస్తుంది, తర్వాత గాలికే ఎక్కువ పోతుండింది. మధ్యలో అనుకుంటూ పోవాలి. యాక్చువల్గా నేను బాగా స్లోగా కొట్టాను, వాళ్ళు ఫాస్ట్గా కొడతారని చెప్పి నేనే తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను స్లోగా కొట్టాను అనమాట. అయినప్పటికీ బ్యాటరీ స్ప్రేయర్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ మా దగ్గర లేకుండింది. నెక్స్ట్ టైం కొనాలి బ్యాటరీ స్ప్రేయర్ కొని, దాంతో స్ప్రే చేస్తే మంచి ఎఫెక్టివ్ ఉంటుంది. మట్టి ద్రావణం మాత్రం అసలు చాలామంది మొక్కజొన్నలకు విపరీతమైన కెమికల్స్ వాడతారు. కానీ ఎర్రమట్టి కానీ తర్వాత బంకమట్టి కానీ స్ప్రే చేస్తే ఈజీగా పోతుంది పురుగు మాత్రం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.